మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండేతో సీఎం చంద్రబాబు ముంబైలో భేటీ అయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన చంద్రబాబు ఆదివారం ఉదయం 10 గంటలకు షిండే ఆహ్వానం మేరకు ఆయన అధికారిక నివాసం వర్షకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల కల్పన, ఆర్థికపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, షిండే తనయుడు ఎంపీ శ్రీకాంత్ షిండే పాల్గొన్నారు. సుమారు అర్ధగంట సేపు చర్చలు జరిగినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సామాజిక, సాంస్కృతిక వ్యవహారాల్లో రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇక మౌలిక వసతుల అభివృద్ధితో పాటు డిజిటల్ రంగంలో అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సీఎంలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబుతో సమావేశమైన ఫోటోలను షిండే ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు, పారదర్శకతకు పాతరేశారు, కనిపించిందల్లా దోచుకున్నారు. గత 5 ఏళ్ల జగన్ సర్కార్లో సహజ వనరులను చెరపెట్టి దోపిడీ చేశారు. గనుల శాఖలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కూటమి సర్కార్ను గనుల శాఖ కోరనుంది. అలాగే గత వైసీపీ పాలకులు, బంధువులు, అధికారులు విశాఖ, విజయనగరం పరిధిలో విలువైన భూములు దోచుకున్నారు, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మరి నాటి భూదందాలను కూటమి సర్కార్ నిగ్గు తేలుస్తుందా? సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. ఇక జగన్ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేక అక్రమాలు ఉన్నాయి. కేవలం 5-6 అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత 5 ఏళ్ల కాలంలో 19,000 కోట్లని అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేల్చాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇక కావున గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి అని గనుల శాఖ నివేదించనుంది. చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో జగన్ హయాం నాటి అక్రమాలను నిగ్గు తేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్గా ఉంచనుంది. ఇక సిఐడి విచారణ లేక విజిలెన్స్ తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయనుంది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటకు వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది. పలు శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిన జగన్ సర్కార్ చివరకు రైతులకు సంబంధించిన పథకాలకు బకాయిలు చెల్లించలేదు. రైతులకు పంటల బీమా కింద ఈ గత 2 ఏళ్లలో 1384 కోట్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. బీమా అమలు చేసే కంపెనీలకు చివర్లో 1251.6 కోట్లు చెల్లించలేదు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని ఊదరగొట్టిన వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు బీమా పరిహారం అందించడానికి ఆపసోపాలు పడ్డారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించిన పంటల బీమా విధానాన్ని కాదని జగన్ సర్కార్ సొంతంగా బీమా అమలు చేసి ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడేలా చేసింది. ఇక కేంద్రంతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల బీమా కంపెనీ పెట్టాలని వైసీపీ సర్కార్ చూసింది. కానీ కేంద్రం, ఆర్బీఐ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. వాస్తవంగా రాష్ట్రంలో 2016కు ముందు జాతీయ వ్యవసాయ బీమా పథకం, పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రైతులకు అమలయ్యేవి. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించాక 2015-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సమాంతరంగా RWBCIS PMPYY అమలు చేసింది. పంటల బీమాలో రైతుల వాటాను ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, వాణిజ్య పంటలకు 5% చెల్లిస్తే మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా రైతుకు సబ్సిడీ కింద భరించేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 ఖరీఫ్లో రైతు ₹1 చెల్లిస్తే ఉచిత పంటల బీమా అమలు చేస్తామని జగన్ సర్కార్ గొప్పగా ప్రకటించింది. కానీ ఈ విధానంలో చాలా మంది రైతులకు ఫలితం దక్కలేదు. డేటా లోపాల వల్ల సమస్య ఉత్పన్నమైందని గుర్తించి ఈ క్రాప్ డేటాతో పంటల బీమాను లింక్ పెట్టి కొన్ని క్లెయిమ్లు పరిష్కరించింది. తర్వాత సొంతంగా బీమా కంపెనీ తెరవాలని ప్రయత్నించింది. PMFBYలో చేరకుండా 2020 ఖరీఫ్ నుంచి 2021 వరకు ఈ క్రాప్ డేటా ఆధారంగా జగన్ సర్కార్ సొంతంగా పంటల బీమా అమలు చేసి చేతులు కాల్చుకుంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు శాపంగా మారాయి. నిర్మాణాలు పూర్తి కాకపోవడం, వైద్య, బోధన సిబ్బంది కొరత వెంటాడుతుండటంతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా కాలేజీల్లో ప్రవేశాలకు జాతీయ వైద్య మండలి నిరాకరించింది. దీంతో జగన్ ప్రభుత్వం తెచ్చామని చెప్పుకున్న వైద్య కళాశాలల ఆర్భాటం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పైగా కాలేజీల నిర్మాణం ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక భారంగా కూడా మారింది. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలను తామే తెచ్చామని చెప్పుకున్న జగన్ సర్కార్ వాటిని పట్టాలెక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆయా కాలేజీల నిర్మాణం
వెనుకబడిపోవడంతో వాటిలో ప్రవేశాలకు అనుమతి లభించని పరిస్థితి ఏర్పడింది. అసంపూర్తిగా ఉన్న కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఒక్కొక్క కళాశాలకు 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు వాటి నిర్వహణకు ఏటా 130 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతోంది. గత ప్రభుత్వం 10 నూతన మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చింది. తొలి దశలో 5 కాలేజీల్లో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది మరో 5 కొత్త కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలి అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జనవరిలో జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో నిర్మాణ దశలో ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు కోరుతూ సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఉన్నతాధికారులు లేఖలు రాశారు. మరోవైపు ఆ 5 కాలేజీల నిర్మాణాలు ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని తెలిసిందే. పైగా భవన నిర్మాణాలు పూర్తి కాలేదు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తి చేయలేదు, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని ఎన్ఎంసీకి లేఖలు పంపించారు. కువైట్ లో వేధింపులకు గురై ఓ కార్మికుడు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన ఏ శివ శంకరమ్మ దంపతులు ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటూ రోజు కూలీ పనులకు వెళ్లేవారు. రోజు పనికి వెళ్లకపోతే కాని పూట గడవని పరిస్థితి. ఆ నిరుపేద దంపతులకు 2 కుమార్తెలు. పిల్లల భవిష్యత్తు కోసం గత నెల 9వ తేదీన ₹1,00,000 అప్పు చేసి రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా శివ కువైట్ కు వెళ్లారు. తొలుత గొర్రెల కాపరి అని చెప్పి తీరా కువైట్ కు వెళ్లిన తర్వాత శివను తీసుకువెళ్లి ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వదిలేశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర వేధింపులకు గురవుతుండడం, తన బాధను కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ కావడమే కాకుండా శివ పరిస్థితిని చూసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరని, మరో 2 రోజులు ఇలాగే ఉంటే బతకలేను అని, తనకు ఆత్మహత్యే శరణ్యము అంటూ పలువురికి వీడియోలు పంపి ఆవేదన చెందారు. ఇక ఆ వీడియోలు వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కువైట్ లో ఇరుక్కొని వేధింపులకు గురవుతున్నాను అంటూ శివ పెట్టిన వీడియోలను సోషల్ మీడియాలో చూసిన మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించారు. శివను స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ శాఖను కోరినట్లు తెలిసిందే. దీంతో బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మంత్రి లోకేష్ స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసింది. ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాము అని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. నిన్న ఆయన కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని కేసులను సమర్థంగా విచారించడానికి పోలీసులు శక్తివంచన లేకుండా శ్రమించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలుతున్న మద్యాన్ని అడ్డుకుంటామని అన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. దీనికోసం చెక్ పోస్టులను బలోపేతం చేసి వాహనాలను తనిఖీ చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లలు, మహిళల భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచుతామని అన్నారు. నేరాలను అదుపులో ఉంచేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ ఫోరెన్సిక్ పరికరాలను విస్తృతంగా వినియోగిస్తామని చెప్పారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. కాగా ఆదివారం ఉదయం డీజీపీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 5 ఏళ్ల పాలనలో నీటిపారుదల రంగాన్ని జగన్ విధ్వంసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆదివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యాంను సందర్శించారు. తొలుత ఇరిగేషన్ అతిథి గృహంలో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి లోపాలు తెలుసుకున్నారు. అనంతరం నిమ్మల విలేకరులతో మాట్లాడారు. జగన్ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని పాతాళానికి నెట్టేశారని, సోమశిలలో ఆప్రాన్ పనులు అత్యవసరంగా చేయాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి తెచ్చారు అని దుయ్యబట్టారు. ఇక ప్రాజెక్టులపై అవగాహన లేని 1, 2 కృష్ణులు అనిల్ కుమార్, అంబటి రాంబాబు వాటిని భ్రష్టు పట్టించారని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు రీటెండరింగ్ పేరిట కాలయాపన చేసిందని, 5 ఏళ్లలో 1% పనులు కూడా చేయలేదు అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని తెలిపారు. 2019-24 మధ్య 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా ప్రాజెక్టులకు కేటాయించింది 30,000 కోట్లు మాత్రమేనని, అందులో సగం నిధులు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వచ్చే 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సునీల్, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, ఎస్సీ వెంకటరమణారెడ్డి, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజలనే కాదు, సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత చూపడం లేదు అని వైసీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక సోమవారం నుంచి తాడేపల్లి ప్యాలెస్ గేట్లు తెరుచుకుంటాయని, ప్రజలు, పార్టీ నేతలు నేరుగా తనను వచ్చి కలుసుకోవచ్చు అని సన్నిహితులతో ఆయన చెప్పారు. ఇక ఈ మాటలను నేతలు సందేహిస్తూనే నమ్మారు. అయితే సోమవారం తనకు వ్యక్తిగత పనులు ఉన్నాయని,
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నేతలకు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయం నుంచి కలుస్తాను అని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రతిరోజు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలను కలుస్తాను అని జగన్ సీఎంగా ఉండగా అట్టహాసంగా ప్రకటించారు. ఇక గ్రామాల్లో పర్యటించే సమయంలో రచ్చబండ కూడా నిర్వహిస్తానని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తాను అని చెప్పారు. కానీ గత 5 ఏళ్లలో అదేమీ జరగలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన దరిమిలా త్వరలోనే రోజు ఉదయం ప్రజలను కలిసి వినతులు స్వీకరించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని జగన్ పార్టీ ముఖ్య నాయకులకు వెల్లడించారు. ఇక అదే సమయంలో వైసీపీ నేతలను కూడా కలిసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాను అనడంతో తమ నాయకుడితో మార్పు వచ్చింది అని వారు సంబరపడ్డారు. అది జరగలేదు. ఆ తర్వాత ప్రజలను కలవడానికి వాళ్ళ ముహూర్తం పెట్టారు. దాన్ని కూడా వాయిదా వేయడంతో అవన్నీ వట్టి మాటలేనని వారు నిట్టూరుస్తున్నారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం ఆ అవినీతికి బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్న విజయవాడలోని బాలోత్సవ భవన్లో పోలవరంపై సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని సెమినార్లో పరిశీలించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ తెలంగాణలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు లోపాలను అనుభవంగా తీసుకుని పోలవరం నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించడంతో పాటు వారి నుంచి నష్టాన్ని రాబట్టాలని కోరారు. ఇక పోలవరం నిర్మాణంతో ఎక్కువ నష్టపోతున్నది నిర్వాసితులేనని, వారికి పునరావాసం ఏర్పాట్లు పూర్తి చేశాక పరిహారం చెల్లించాలని, ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని కోరారు. నిర్వాసితుల్లో అధికంగా గిరిజనులు, దళితులు ఉన్నందున పరిహారం చెల్లింపు, పునరావాస కల్పనలో అధిక ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు లేనందున కేంద్రం సహాయం తీసుకోవాలి అన్నారు. చంద్రబాబు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నందున ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని సూచించారు. నంద్యాలను టూరిజం హబ్ గా తయారు చేస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన మంత్రుల కందుల, ఎన్ఎండి ఫరూక్ జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నిధుల సమీకరణకు ఇబ్బంది లేదని మంత్రి కందులు స్పష్టం చేశారు. చిన్న చెరువును మరింత అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ఉన్న శైవ క్షేత్రాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి జిల్లాను ఏపీ టూరిజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. మరోవైపు చిన్న చెరువు కట్టపై పార్కును అభివృద్ధి చేసి ప్రజలు ఆకర్షించే రీతిలో అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్న పార్కులో రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే చెరువు చుట్టూ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర నిర్మాణాలు ప్రజలను ఆకర్షించే రీతిలో ఉంటాయని మంత్రి ఫరూక్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా పరిసరాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది నైరుతి దిశగా ఒంగి ఉంది. మరోవైపు కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మరో ఆవర్తనం దీనిలో విలీనమైంది. ఇంకోవైపు కేరళ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్రంలోని అనేక చోట్ల ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల ఉరుములు, పిడుగులు, ఎదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. కోస్తాలో కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. గత 48 గంటలుగా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. గరిష్టంగా కళ్యాణదుర్గంలో 42, పాడేరులో 36, చింతపల్లిలో 35, నాగాయలంకలో 28, నిజాంపట్నంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని పడగొడతాము అని అచ్చోసిన ఆంబోతుల్లా బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు అంటే మేం నిలబెడతాము అని ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సర్కారుకు అండగా ఉంటామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సర్కార్ పనైపోయిందని, కూలిపోతుందని, ఆనవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు అని, ఆ రోజులు లెక్క పెట్టుకుంటున్నది ఎవరు అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. ఇక 3 నెలలు 6 నెలలు కాదు, ఈ ప్రభుత్వం 10 ఏళ్లు ఉంటది. 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ అందించిన
జనరంజక పాలనను మరోసారి అందిస్తోంది. ఓడినోళ్లు, ఇంట్లో పడుకున్నోళ్లు, ఫామ్ హౌస్ లో ఉంటున్నోళ్లను అడుగుతున్న ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవన్నీ తెచ్చినందుకే హైదరాబాద్ మహానగరంగా మారింది. మీరు నగరానికి తీసుకొచ్చింది ఏవైనా ఉంటే గంజాయి, డ్రగ్స్ మాత్రమే అని సీఎం రేవంత్ అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకునేందుకు తాపత్రయపడుతున్న తనకు మద్దతిస్తే మరింత బలపడతానని, చేతనైనంత సాయం చేస్తామని ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద సహాయాన్ని పారదర్శకంగా అందించేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఇకపై సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం పొందాలి అనుకునేవారు ఆన్లైన్లోని దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది. ఇందుకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల సర్వర్లతో పాటు క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు జారీ చేసే ఆదాయ ధ్రువపత్రాలకు సంబంధించిన సర్వర్తోనూ సీఎంఆర్ఎఫ్ ను ప్రభుత్వం అనుసంధానం చేస్తుంది. సీఎంఆర్ఎఫ్ కింద గతంలో కేవలం 2000 ఆసుపత్రులు మాత్రమే ఉండగా తాజాగా దాదాపు 4000 ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు నమ్మదగినవేనా, ఏవైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారా అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విధానాన్ని సర్వర్లు ఏర్పాటు చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద సాయం పొందాలి అనుకున్న వారు ఇకపై ప్రభుత్వాన్ని, సీఎంఆర్ఎఫ్ అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆ ప్రాంత ఎమ్మెల్యే లేదా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీని సంప్రదిస్తే సరిపోతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఒక లాగిన్ ఐడిని కూడా కేటాయించింది. దీని ద్వారా వారి వద్దకు వచ్చే పేషెంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయడం కుదరదు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని మరిన్ని ఉంటాయని చెప్పారు. త్వరలో 5000 నుంచి 6000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. డీఎస్సీని పగడ్బందీగా నిర్వహిస్తామని, విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి బోధన అందాలి అనేది తమ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. తొందరగా ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇంకా కొంతమంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ధర్నా చేస్తున్నారని, అలా చేస్తే నష్టపోయేది అభ్యర్థులేనని అన్నారు. ఈ నెల 11 నుంచే డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని, కొన్ని నెలలుగా అభ్యర్థులు సిద్దమవుతున్నారని, 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలియజేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 నిర్వహించలేదని విమర్శించారు. గ్రూప్ 2ను 3 సార్లు వాయిదా వేసిన సంగతి గుర్తు చేశారు. పరీక్షలను అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదు అన్నారు. నిరుద్యోగులకు నష్టం కలగకూడదు అనే తమ ప్రయత్నమని చెప్పారు. 10 ఏళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో నిరుద్యోగులు సరైన బోధన అందక పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తు చేశామని, 11,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 34,000 మందిని బదిలీ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారం చేపడితే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? వారు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఒక్కటి జారీ చేయలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు చెందిన 2 రాజకీయ నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ యువతను రెచ్చగొట్టారని, అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. సీఎం రేవంత్ పై పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు సత్తా ఉంటే, వారి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నారు. నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్న మోతీలాల్, బక్క జడ్సన్ తదితరులను కించపరిచేలా మాట్లాడడం సీఎంకు తగదు అన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చాలి అనే డిమాండ్తో రాష్ట్రంలో నిరుద్యోగులు త్వరలోనే ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేయడం గానీ, వారు పొందిన మొత్తాన్ని రికవరీ చేయడం గానీ చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సచివాలయంలోని ఆయా విభాగాలు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తదుపరి మార్గదర్శకాలు విడుదల చేసే వరకు సంక్షేమ పథకాలు అనర్హులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల్లో పలువురు అనర్హులు ఉన్నట్లు పలు మార్గాల ద్వారా తమ దృష్టికి వచ్చింది అని వెల్లడించారు. అన్ని పథకాలను పేదలు, అర్హులకే అందించాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు ఈ పథకాల అమలు తీరును క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయా పథకాల అమల్లో గుర్తించిన అవకతవకలపై చర్చించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని, ఆ తర్వాతే రికవరీ చేసే విధానాలపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తోంది అని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలు అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇవాళ పలువురు తాజా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించనుంది. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైర్ అయిన సోమేష్ కుమార్, శైలేంద్ర కుమార్ జోషి ఉన్నారు. వారితో పాటు ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కు విచారణకు హాజరు కావాలి అంటూ కమిషన్ సమన్లు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన సీఎస్ గా నియమితులైన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన చాలా వరకు నిర్ణయాలు జరగడంతో కమిషన్ ఆయన్ను పిలుస్తోంది. ఇక ఎస్కే జోషి రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జి బాధ్యతల్లో సోమేష్ కుమార్ వ్యవహరించడంతో విచారణకు రావాలంటూ కమిషన్ ఆయన్ను ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ దాదాపుగా 9.5 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ కాలంలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆ హోదాలో పర్యవేక్షించారు. దీంతో ఆమెను సైతం కమిషన్ విచారించనుంది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చు అని హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కేసీఆర్ పిటిషన్పై ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలి అని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలి అన్న కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టివేసింది. కేసీఆర్ ఆరోపించినట్లుగా జస్టిస్ నరసింహారెడ్డి ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఎక్కడా స్పష్టం కావడం లేదు అని పేర్కొంది. అనుమానించడం తగదు అని, అందుకు తగ్గ ఆధారాలను చూపించాలి అని సూచించింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారథి అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పదవి కోసం పలువురు సీనియర్, జూనియర్ నాయకులు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధినాయకత్వం నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని పార్టీ జాతీయ నాయకత్వం మరికొంత కాలం కొనసాగిస్తుందా, లేక త్వరలోనే కొత్త సారథిని ప్రకటిస్తుందా? పార్టీ సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా ఆ ప్రక్రియ పూర్తయ్యే నూతన సారథిని ఎన్నుకుంటారా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర పార్టీ సారథ్యం కోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా సుమారు 10 మంది సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలి అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు లేనందున పార్టీ రాజ్యాంగం ప్రకారమే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే సభ్యత్వ నమోదు నుంచి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం దాకా కనీసం 6 నెలలు సమయం పడుతుంది అని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ఫలితంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బతీసింది అన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగింది అన్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థవంతంగా పనిచేసింది. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నాం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఓట్ల శాతంతో 2024లో మరోసారి విజయం సాధించింది. కానీ ఈసారి గణనీయమైన మార్పు వచ్చింది. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బీజేపీ పొందినప్పటికీ విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణమైంది అనడంలో సందేహం లేదు అని యోగి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 1938 నాటి బీమా చట్టాన్ని సమూలంగా మార్చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీమా కంపెనీలకు కంపోజిట్ లైసెన్సులు జారీ చేయడం, కంపెనీలను బట్టి మూలధన వర్గీకరణ, సాల్వెన్సీ నిబంధనలు సడలింపు,
క్యాప్టివ్ లైసెన్స్, పెట్టుబడి నిబంధనల మార్పు, ఇంటర్మీడియరీసీ అందరికీ వన్ టైం రిజిస్ట్రేషన్, బీమా కంపెనీలు, ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ను మార్కెట్ చేసే స్వేచ్ఛకు సంబంధించి ఈ సవరణలు ఉంటాయి అని సమాచారం. 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం సాకారం కావాలంటే ఈ సవరణలు తప్పవు అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పురి క్షేత్రంలోని 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఖజానా రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుంది. గది లోపల ఉన్న విలువైన వస్తువుల లెక్కింపుతో పాటు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణానికి మరమ్మతులు చేయడానికి ఖజానాను తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో రూపొందించిన జాబితా ప్రకారం రత్న భాండాగారంలో 2 గదుల్లో 128.380 కిలోల బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1:28 సమయంలో రహస్య గదిని తెరిచారు. జగన్నాథుడి ఖజానా తలుపులు తెరిచినట్లు ఒడిశా సీఎం కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇక 4 ఆలయ సేవకులతో పాటు కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద సపాది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ డిబి గడానాయక్, పూరి రాజు, గజపతి మహారాజు ప్రతినిధితో సహా మొత్తం 11 మంది సభ్యులు గదిలోకి ప్రవేశించారని అధికారులు పేర్కొన్నారు. రత్న భాండాగారం తలుపులు తెరవనున్న నేపథ్యంలో కమిటీ సభ్యులు ఉదయం గుండిచ మందిరంలో జగన్నాథ స్వామికి, ఆయన తోబుట్టువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతి తీసుకున్నారు. రహస్య గదిలో విష సర్పాలు నిధిని కాపలా కాస్తున్నాయి అంటున్న అనుమానాలతో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులతో పాటు సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని అందుబాటులోకి ఉంచారు. గన్ కల్చర్ కు నెలవైన అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది. ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డారు. ఇక 5 నుంచి 6 రౌండ్ల కాల్పులు జరపగా ఆ సమయానికి ట్రంప్ కాకతీయంగా ముఖాన్ని పక్కకు తిప్పడంతో ఆయన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకు వెళ్లిపోయింది. ట్రంప్ ను నీడలా కాపాడుతున్న సీక్రెట్ ఏజెంట్లు క్షణాల్లో దుండగుండి మట్టుపెట్టారు. ఇక ఈ ఘటన శనివారం సాయంత్రం 6:10 సమయంలో పెన్సిల్వేనియా ప్రావిన్స్ లోని బట్లర్ పట్టణంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. పలుచోట్ల రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. మారేడుపల్లిలో అత్యధికంగా 75.3 మిల్లీమీటర్ల వర్షపాతం, ఖైరతాబాద్ లో 74, ముషీరాబాద్ లో 70, షేక్పేటలో 69.3, శేర్లింగంపల్లిలో 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్బీ కాలనీ, బాచుపల్లి, ప్రతినగర్, కూకట్పల్లి, మూసాపేట, హైదరాబాద్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చెర్లపల్లి, కీసర, నిజాంపేటతో పాటు నేరేడ్మెట్, అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోరబండ, పంజగుట్ట, ఫిర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వరద ప్రవాహానికి యూసఫ్గూడలోని శ్రీకృష్ణ నగర్ లో ఓ కారు కొట్టుకుపోయింది. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి సందర్శించారు. వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు క్యాచ్ ఫీట్స్, మ్యాన్ హోల్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద నీరు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు.